దళితుల మీద దాడిని ఖండిస్తూ ఒక చిన్న విశేషం ఏంటంటే అక్కడ ఒక పార్టీ కాదు, అనేక మంది పార్టీకి అతీతంగా జరిగిన పోరాటం. దాన్ని చాలా జాగ్రత్తగా ఏ గొడవలు లేకుండా చేయాలని శాంతియుతంగా చేస్తున్న ధర్నాన్ని దాన్ని పక్కదారి పట్టించారు. వాస్తవం వాళ్ళే ఉగ్రవాదులు కాదు, వాళ్ళు ఇక్కడ బిడ్డలు, భారతదేశ ముద్దు బిడ్డలు, భవిష్యత్తు తరాలు వాళ్ళని అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, టీచర్లు, అనేక మంది విద్యార్థులు వాళ్ళ మీద దాడి అంటే చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళని కొట్టడం ఉగ్రవాదులు లేకపోతే ఇతర దేశాలకు వచ్చి మన దేశం మీద దండెత్తే వాళ్ళలాగా వాళ్ళని అలా చూడడం అనేది బీజేపీకి మొట్టమొదటిసారిగా బీజేపీ అనుకున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. ప్రజలు తిరుగుబడుతున్నారు. బీజేపీ కళలు ఈరోజు నెరవేరుతుంది అనుకుంటున్నారు. బీజేపీ చేస్తున్న చేష్టలు ఎంత దారుణంగా జరుగుతుందో దాన్ని బహిర్గతంగా ఈరోజు ఢిల్లీ కోట మీద జరుగుతున్న ఆ ధర్నాలు రియల్గా జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు. అలాంటి దానిని మాట్లాడకుండా అంటే మాట్లాడకూడదు ఎవరు అనేది చాలా దారుణం. ఇక్కడ ఒక ముసుగులో నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని అనేక పార్టీలు ఎక్కడ పార్టీలు అక్కడ పెట్టి పరిపాలిస్తుంది. కానీ ప్రజలు తిరగబడుతున్నారు. ఇక్కడికి ఆరంభం ప్రశ్నే. ఇంకా రాబోయే రోజుల్లో బీజేపీకి ఎక్కడ చూడదు. కారణం ఇది మొదలైంది, ప్రజల్లో నుంచి వచ్చింది. ఏ పార్టీకో ఏ ఒక వ్యక్తికో సంబంధించలేదు. అనేక మంది అనేక చోట్ల ఉన్న వాళ్ళు భారతదేశంలో ఉన్న విద్యార్థులందరూ కలిసి మూకముడిగా ఢిల్లీని జరుపుకొని ఢిల్లీ కోటని వాళ్ళు నిర్బంధం చేయాల్సి మా హక్కులు పోరాటం కూడా మేము తీసుకోవాలని అక్కడ నిలబడ్డారు. అది శాంతియుతంగా. దానికి ప్రజలందరూ ఇప్పుడు మామూలుగా ఎవరో ఒక పార్టీలో ఒక సంఘమో మీ మీద దాడి చేయడానికో మీ మినిస్టర్ని తిప్పేయడానికో లేకపోతే మీ ప్రభుత్వాన్ని కూలదోయడానికో కాలేదు. ప్రజల్లో నుంచి వచ్చింది. ప్రజలు అంతిమ తీర్పు ప్రజలే. ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి బీజేపీకి అంతము ప్రారంభమైంది. కాబట్టి ఒకటి చెప్తున్న మేధావులందరూ వినండి, ప్రతి ఒక్కరు మన బిడ్డలో ఎవరి ఇంట్లో అయినా వాళ్ళ బిడ్డలు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు రాకపోతే దేనికి పనికి రావనుకుంటారు. అయితే ప్రభుత్వమే వాళ్ళకి చేయాల్సిన చర్యలు, ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన హక్కులు వాళ్ళని అరిగిపోతుంది. కాబట్టి తిరగబడడం తప్పులేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. కులాలు, సంఘాలు, వర్గాలు అన్నీ ఏ పార్టీ అయినా సరే ఢిల్లీలో జరిగిన దాని మీద ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు.